హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్మాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మట్కా కుల్ఫీ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి మిల్క్ మేడ్ అవసరం లేదు, ఖోయా అవసరం లేకుండా నేను మీకు చాలా ఈజీ మెథడ్స్తో ఇంట్లో ఉండే వాటితోనే చేయడం చెప్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఓన్లీ నేను 2 ప్యాకెట్స్ అంటే 1 లీటర్ పాలు తీసుకున్నానండి. దానికి ఇంకేం అవసరం లేదండి. జీడిపప్పు, బాదం, పిస్తా అండి. ఇది కుంకుమ పువ్వు అండి, సాఫ్రాన్ అంటారు కదా, అది పాల్లో నానబెట్టుకు. ఇది 1/2 కప్పు పంచదార, అంతేనండి. దీంతో నేను మట్కా కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మట్కాలండి. మట్కా కుల్ఫీ అంటే మెయిన్ మట్కా కావాలి కదండి. ఇందులో మనం చేసి చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని పాలు మనం హై ఫ్లేమ్లోనే కట్ చేసి వేసేద్దామండి. హై ఫ్లేమ్లోనే మనం మరగబెట్టేద్దాం. ఫుల్లీ ఫ్యాటెడ్ మిల్కే తీసుకోవాలండి. కుల్ఫీలు అంటే కుల్ఫీ అయినా ఏ ఐటెం చేసినా మనకి ఫుల్ ఫ్యాట్ మిల్కే అవసరం, బాగుంటాయి దాంట్లో. నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. హై ఫ్లేమ్లోనే మనం చేసేద్దామండి. సగం అవ్వాలండి, 1 ప్యాకెట్ అవ్వాలి, అదే కొంత మనకి. హై ఫ్లేమ్లో పెట్టాను, కొద్దిగా మరుగునిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలాగా ఇంకా అవ్వాలండి. ఇదిగా ఈ సైడ్లన్నీ వదిలినట్టు ఇలాగా కలుపుతూ మీరు హై ఫ్లేమ్లో ఉంటే అడుగంటుతుందండి. చూసుకోవాలి, మీరు చూసుకుంటూ ఇచ్చేయాలి. ఇది ఎంత కాదన్నా ఒక 1/2 అవర్ పనండి. మీకు వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని మీకు కొద్దిగా ఇచ్చేసి చూపిస్తున్నాను. హై ఫ్లేమ్లో ఉండి ఇలా కలుపుతూ చేస్తాను. చూసారు కదా, సైడ్లన్నీ ఇచ్చేయాలి. ఇంకా అవ్వాలండి. సో ఫ్రెండ్స్ చూడండి, హాఫ్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం షుగర్ వేసేసుకోవాలండి. 1/2 కప్పు. ఎక్కువ వేసుకోకూడదు. షుగర్ ఎక్కువ వేసుకుంటే మనకి ఈ కుల్ఫీ సెట్ అవ్వదండి, మనకి వేరంగా అవ్వదు. అదే మెయిన్. అందుకే మీరు కరెక్ట్గా చూసి లెక్క ప్రకారంగా చేసుకోండి. చూస్తున్నారు కదా, షుగర్ మెల్ట్ అయిపోయిన మనం చూడండి, షుగర్ మెల్ట్ అయిపోతే ఇది చిన్న ఫ్లేమ్లో చేసామనుకోండి, కలర్ మనకి మారిపోద్ది. ఎలాగా రెడ్ కలర్ చూడేసారు కదా, లెమన్ ఎల్లో షేడ్లో ఉంది, బాదం మిల్క్ కలర్లో. సో ఇది పర్ఫెక్ట్గా మనకి వచ్చినట్టు. మనం చిన్న స్టవ్ మీద మంట మీద వదిలేస్తే టేస్ట్ బాగోదు. ఇప్పుడు మనం ఇందులో సాఫ్రాన్ వేసేసుకోవాలి. పాలల్లో కలుపుంచుకున్నాం కదా, సాఫ్రాన్ కూడా ఈ స్టేజ్లో వేసేసుకోవాలి అనమాట. నేచురల్, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూస్తేనే చాలా టెమిటింగ్గా ఉందండి. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా అయింది. హై ఫ్లేమ్లోనే ఉంచాలండి మనం. ఇప్పుడు చూస్తారు కదా, కాజు, బాదం, పిస్తా ఈ 3 వేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్లో పెట్టుకున్నాము. వేసి హై ఫ్లేమ్లో బాగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి చల్లారిపోయాక మట్కాలో సెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. 8 అవర్స్ పడుతుందండి అది సెట్ అవ్వాలంటే. మనం మార్నింగ్ చేస్తే నైట్కి అవుతుంది, నైట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ అవుతుంది. సో చూసారు కదా, కోయా లేకుండా, మిల్క్ మేడ్ లేకుండా ఎంత బాగా వచ్చిందో. హాఫ్ అన్ అవర్ మనం టైం తీసుకుంటే అండి, ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు.
చూసారు కదా, ఇంకో 2 minutesలో మనం ఆపేస్తాం. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలండి. ఈ స్టేజ్లో ఆపేసుకుంటే చల్లారాక మనం మట్కాలో సెట్ చేసుకుందాం. చూపిస్తాను. చల్లారితే థిక్ అయిపోద్ది మనకి ఇలా కనిపించిన. సో ఫ్రెండ్స్ చూడండి, చల్లారిపోయాక ఎలాగా చక్కగా థిక్గా అయిపోయిందో. ఇప్పుడు మనం ఈ మట్కాస్లో వేసేసుకున్నాం. ఎంత బాగా వచ్చిందో చూడండి మనకి, లీటర్ పాలతో మీగడతో. అలాగే 6-8 hours పడుతుందండి ఇది సెట్ అవ్వాలంటే. ఇలాగ అయిన దానికి మనం చల్లారిపోయింది కదా, ఇప్పుడు ఫాయిల్ పేపర్తో ఇలాగా మనం చేసుకొని ప్రెస్ చేసుకొని మూడిటికి మట్కా కుల్ఫీ అంటే మట్కాలో ఇది మీరు మౌల్డ్స్లో కూడా, కుల్ఫీ మౌల్డ్స్లో కూడా వేసుకోవచ్చండి. సేమ్ ప్రొసీజర్, మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు మనం ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 6 to 8 hours పెట్టుకుని వద్దామండి. చూద్దామండి. ఇప్పుడు మనం 6 hours అయిపోయింది. చూడండి ఎంత బాగా అయ్యిందో. చూడండి చాలా బాగా వచ్చింది మనకి. చూసారు కదా, అస్సలు ఎక్కడా ఇది అవ్వలేదు, క్రిస్టల్స్ కూడా కట్టలేదండి. చాలా యమ్మీగా ఉంది. సో చూడండి, ఇది అలాగే చూస్తున్నారు కదా, చాలా మౌత్ వాటరింగ్ లా ఉంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి.